ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ముస్లిం మైనారిటీలు జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ నెల 13న ట్యాంక్ బండ్పై తలపెట్టిన వక్ఫ్ బచావో మార్చ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలంతా పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ కోరింది. పేదలకు ఉపయోగపడే బిల్లును తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 10 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీ హయాంలో ఏ పేదవాడికి లబ్ధి జరగలేదని అక్బర్ వాపోయారు. ఎల్లప్పుడూ పేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. పేదవారికి దక్కాల్సిన వక్ఫ్ భూములను సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుందని అక్బర్ చెప్పారు. అయినా కానీ ప్రతి దాంట్లో లోటుపాట్లు ఉంటాయి. అయితే ఏ విధంగా గవర్నమెంట్ అంటే ఎవరైతే సిట్టింగ్ గవర్నమెంట్ ఉందో అది పేదవాడికి నిజంగానే ఉపయోగపడేటట్టు చేసే ప్రతి దానికి ముస్లిం సమాజం యాక్సెప్ట్ చేసేది గుర్తుపెట్టుకోండి. పార్టీ ఏదైనా సరే దీని అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ది వక్ఫ్ ల్యాండ్ అనేది పేదవాళ్ళకు సంబంధించింది, పేదవాళ్ళకు చెందాలి. ఎస్, ఈ పేదవాళ్ళకు కావాల్సిన ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన ల్యాండ్స్ పేదవాళ్ళకు చెందట్లేదు, వాస్తవం ఇది. దాన్ని గవర్నమెంట్ ఎంత రిస్ట్రిక్ట్ చేయగలుగుతుంది? ఎన్ని కబ్జాలైనాయి? 70% ల్యాండ్స్ ఆల్రెడీ కబ్జాలైనాయి. అగర్ మోదీ గవర్నమెంట్కు, బీజేపీ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉండి మంచి చేయాలనుకుంటే ఎవడైతే దీన్ని కబ్జా చేసిండో వాడిని ముందలు పెట్టమని చెప్పండి. ఇన్ని 70% ల్యాండ్స్ కబ్జా అయిపోయినాయి. ఎస్, ఫలానా వాడు కబ్జా చేసిండో దీన్ని తీసుకొచ్చి మీకు ముస్లిమ్స్కి ఇస్తున్నా, పేదలకు పంచుతున్నా అని చెప్పండి. అలాంటిది 100% మేము యాక్సెప్ట్ చేస్తాము. అది చెప్పకుండా ఉన్నదాన్ని ఇంకా గుంజుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏముంది మన దగ్గర ఆప్షన్?